అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గల్ఫ్ దేశంలో పడ్డ కష్టాలు చూసి తన సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నాడు. ప్రత్యేకంగా వ్యవసాయం చేయాలనుకున్నాడు తమీం. గల్ఫ్ దేశంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. 16 సంవత్సరాలు ఆ గల్ఫ్ దేశంలో పడిన కష్టం ఎవరు పడకూడదనే ఉద్దేశంతో తనకున్న 5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్, అదేవిధంగా వివిధ రకాల అరుదైన పండ్ల మొక్కలు పెంచడం. తన సొంత గ్రామం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామం కావడం, అదేవిధంగా నిజామాబాద్లో పూర్తిగా సెటిల్ అవ్వడంతో 16 సంవత్సరాలు గల్ఫ్ బాట పట్టిన అతను తనకు ఉన్న చిన్నపాటి ఒక 5 ఎకరాల భూమిని కొనుక్కొని తను డ్రాగన్ ఫ్రూట్స్ వ్యవసాయం చేస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్స్తో పాటు అరుదైన పండ్ల మొక్కలు, 80 రకాల పండ్ల మొక్కలు కేవలం 10 గుంటల్లో పెంపకం చేస్తున్నాడు. అసలు అరుదైన పండ్ల మొక్కల వల్ల ఏంటి లాభం అనే అంశానికి సంబంధించి తమీం ఉన్నారు మనతో, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా వ్యవసాయం అంటేనే చాలామంది ఈ రోజుల్లో భయపడే రకాలు. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే వర్షాకాలం, ఎండాకాలం, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎండకు ఎండో తెలియదు. అలాంటి మీరు అరుదుగా డ్రాగన్ ఫ్రూట్స్ పెంపకం చేస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్స్తో పాటు నీకున్న 5 ఎకరాల్లో 5 ఈసాల్లో 10 గుంటల్లో అరుదైన పండ్ల మొక్కలు పెంపకం చేస్తారు. అసలు ఎందుకు ఈ పండ్ల మొక్కలు పెంపాలనే అవకాశం వచ్చింది, ఆలోచన వచ్చింది? నా పేరు తమీం. మాది కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామము. ఇక్కడ కంజర్లో మనకు ల్యాండ్ ఉంది. నేను లాస్ట్ టైం కూడా మీ అందరికీ నేను సుపరిచితుడిని, ఇది డ్రాగన్ ఫ్రూట్ ద్వారా. అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వేసినప్పుడు అందరికీ పిలిచి అన్ని విధాల మనం అవేర్నెస్ తీసుకురావడం మనకు జరిగింది, రైతులకు కూడా. అదేవిధంగా మనం డ్రాగన్ ఫ్రూట్తోని పాటు మనం ఒక 10 గుంటల్లో ఇవి ఒక 80 రకాల చెట్లను మనం ఇక్కడ మీరు విజువల్లో చూశారు. 80 రకాల చెట్లు వేసాం. దాంట్లో మొత్తం చెర్రీ వచ్చింది. ఇక్కడ ఎందుకు వేసినామంటే ప్రతిదీ ఏమంటారంటే నేలకు అనుకూలంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చాలామంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాము. కానీ నేను ఒక ప్రయత్నం చేశాను. అంటే నేల ఎలాంటి నేలనైనా రావచ్చు అనే ప్రయత్నంతో అన్ని రకాల మొక్కలను పెంచవచ్చా అనే దాంతో ఒక 80 రకాల మొక్కలను మనము తీసుకొచ్చి పెంచడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు ఇప్పుడు లిచ్చీ వచ్చింది. లిచ్చీ తర్వాత స్టార్ ఫ్రూట్ వచ్చింది. స్టార్ ఫ్రూట్ తర్వాత మనకు వాటర్ ఆపిల్ వచ్చింది. ఆ తర్వాత అంజీర్ వచ్చింది. చెర్రీ, దిస్ ఇస్ స్పెషల్గా చెప్పాలంటే చెర్రీ నేను ఇంతవరకు చూడలేదు. చెర్రీ కూడా చాలా ఇప్పుడు విజువల్స్ చెర్రీ వచ్చింది. ఆ తర్వాత అంజీర్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఇక రెగ్యులర్ అయితే మీకు తెలుసు ఇక్కడ జామ ఉంది. మామిడిలో 10 రకాలు ఉన్నాయి, జామాలో కూడా 10 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉసిరి ఉంది, మామిడి ఉంది. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు పప్పర మీరు చూశారు, జాక్ ఫ్రూట్ వచ్చింది మనకు ఇక్కడనే. మరి స్టార్ ఫ్రూట్ వచ్చింది. మళ్ళీ యాపిల్, కాశ్మీర్ యాపిల్ కూడా మనకు చెట్లు ఎదుగుదలకు వచ్చినాయి. రామ్ సీతాఫల్ ఉంది, లక్ష్మణ్ సీతాఫల్ ఉంది. ఇక్కడ వచ్చేసి బత్తాయిలో రకాలు ఉన్నాయి. మళ్ళీ మీకు నిమ్మలో రకాలు ఉన్నాయి. మళ్ళీ సీతాఫల్ ఈ టైంలో కూడా మీరు సీతాఫల్ చూశారు. ఇప్పుడు సీతాఫల్లో 4 రకాలు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి మనకు ఇప్పుడు జామాలో ఒక 10 రకాలు ఉన్నాయి. చెరుకు ఉంది. ఇప్పుడు మీరు చెరుకుతో పాటు జామ 10 రకాలు, మామిడి 10 రకాలు, కాశ్మీర్ యాపిల్ని కూడా ఇక్కడ పెంచుతారు. అంటే కాశ్మీర్లోనే పండే యాపిల్ కూడా మన దగ్గర పండుతుందని నిరూపించడానికి అన్ని రకాల పండ్లు తోటలు పెట్టారు. అవును. ఇది ఎందుకంటే చాలామంది అంటారు కదా ఇది వస్తాయో రావు అనుకుంటారు. మనం ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇది నాట్ కమర్షియల్ కాదు. కాకపోతే నేనేంటంటే మన సొంతగా మన ఇంటి గురించా, మా ఫ్రెండ్స్ గురించా, ఎవరైతే మా ఫామ్కి వస్తారో వాళ్ళ గురించి అంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకు అన్ని రకాల చెట్లు మీ ముందే ఒక 2 సంవత్సరాలలో ఈ క్రాప్ వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మేము అనుకోలేదు ఇంత అన్ని చెట్లు ఏవైతే చెట్టు పెట్టానో ఎక్కడ కూడా చెట్టు చావలేదు. ఇదానికి రావడానికి నేను అనుకుంటాను ఏంటంటే మనం కష్టపడే దాని మీదనే ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఆర్గానిక్ లెవెల్లో చేశాము. జీవామృతము కానీ, ఆవు పేడ కానీ, మళ్ళీ గొర్రెల ఎరువు కానీ, మళ్ళీ వర్మి కాంపోస్ట్ అలాంటి అన్నీ చూసి ఇక్కడ ఇది ఆర్గానిక్ లెవెల్లో పెంచడం వల్లనే ఈ విధంగా చెట్టు మీ ముందు ఇంత ఎండలో కూడా ఈ విధంగా పచ్చదనంతో కలకలలాడుతుంది. ఇది 1/2 ఎకరంలో 80 రకాలు చెట్లు మనము తీసుకొచ్చాము. దీనికి మంచి ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి దీంట్లో. మళ్ళీ ఇప్పుడు దానిమ్మ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ విధంగా అనుకుంటే మనము ఇప్పుడు మల్బార్ ఉంది. ఇక్కడ మల్బార్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మనకు ఒక 80 రకాల మొక్క అంటే ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్స్ సంబంధించింది. అంటే మీ తోటలోకి వస్తే మీ ఇంటి కుటుంబం కానీ ఇతరులు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ తినే అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కడ దొరకని విధంగా మనకి ఇక్కడ దొరుకుతుంది. మీరు చూశారు కదా, మీరే తిన్నారు కదా, ఇప్పుడు ఆస్వాదించారు కదా. అదేవిధంగా ఎక్కడి లేని విధంగా ఇక్కడ ప్రతి ఫ్రూట్ దొరుకుతుంది.
ఇంకా మేము ట్రై చేస్తున్నాం. ముందు ఇంకా ఏదైనా కొత్తదనం ఏదో ఇప్పుడు ఆవకూడ పెట్టినాం. ఇప్పుడు ఆవకూడ కూడా వస్తుంది. అదేవిధంగా సపోటా అయితే ఇక్కడ రెగ్యులర్గా ఉంది. అన్ని విధాలు అంటే ఒక 80 రకాల చెట్లలో ఇప్పుడు ఇది మన అల్లనేరేడు కూడా వచ్చేసింది. 2 రకాల అల్లనేరేడు పెట్టినాం. మళ్ళీ కాశ్మీర్ ఆపిల్ చిన్నది, మీకు కాశ్మీర్ బేర్ అంటారు దాన్ని, అది కూడా వచ్చేసింది. ఆపిల్ బేర్ వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే కనుక మనకు ఇప్పుడు దీంట్లో మన ఇది మరి అరటిలో కూడా రెడ్ అరటి ఉంది మన దగ్గర. అది మీరు అరటి రెగ్యులర్ అరటి చూసి ఉండొచ్చు, కానీ రెడ్ అరటి అన్నది మనం చూడలేము. ఇక్కడ రెడ్ అరటి కూడా ఉంది. మళ్ళీ సీతాఫల్లో కూడా బ్లాక్ సీతాఫల్ కూడా వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే కనుక మొత్తం మనకు 80 రకాల ఫ్రూట్కు సంబంధించింది. బత్తాయి అవన్నీ చూపించాను. బత్తాయి కూడా అంటే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్ని రకాల ఫ్రూట్స్ ఒకే దగ్గర పెట్టాలి? అంటే ఇక్కడ చాలామంది ఏమంటారంటే అన్ని రకాల చెట్లు రాకపోవచ్చు అన్నది ఉంటుంది. ఇది ఏంటంటే నా ప్యాషన్, దాని గురించి పెట్టి మన కుటుంబాలకు ఇది ఆర్గానిక్ లెవెల్లో మందులు లేకుండా, ఎలాంటి మందులు లేకుండా ఇవ్వడం అన్నది నేను చేసుకున్న ఇది. కాబట్టి నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఎలాంటి మందులు వాడకుండా ఆర్గానిక్ లెవెల్లో ఇంత మంచిగా నేను చేసుకుంటున్నాను. ఇది నా సలహా ఏంటంటే ఎవరైనా కానీ ఈ పండ్లు తినాలనుకున్న వారు మీ పక్కన ఏదన్నా ఇంటి ముంగడ చిన్న ప్లేస్ ఉన్నా కానీ, అలాంటి పీరియడ్ ఉన్నా కానీ ఏదన్నా దాంట్లో కూడా మీరు మొక్కలు పెంచుకోవచ్చు. ఇది అన్ని రకాల పంటలు అంటే చెట్లు వస్తాయని నాకు ఈరోజు నమ్మిక కలిగింది. కాబట్టి 2 ఇయర్స్లో నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సలహా. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు తమీం తన అనుభవాన్ని తన స్నేహితుల ద్వారా కానీ ఇతరుల ద్వారా తెలుసుకుని నాకున్న వ్యవసాయ భూముల్లో అన్ని పంటలు అన్ని రకాల పండ్ల మొక్కలు పెంచాలనే ఉద్దేశం. నాకు ఫ్యాషన్ ఇది. అంటే వ్యాపారం కోసమో ఏదో పండ్ల మొక్కలు పెంచాలనే ఉద్దేశం కాదు. నా ప్యాషన్ కోసం నా కుటుంబ సభ్యులు బంధువులకు అన్ని రకాల పండ్లు ఒకే దగ్గర ఉండాలనే విధంగా నేను ఈ అన్ని 80 రకాల అరుదైన పండ్ల మొక్కలు పెంచడానికి సిద్ధమయ్యాను. ప్రతి మొక్కను కూడా ఆర్గానిక్ ద్వారానే ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడకుండానే ఆర్గానిక్ ద్వారా ఈ వ్యవసాయం చేసేందుకు నేను ముందుకు వచ్చాను. ఈ వ్యవసాయం వల్లనే నాకు ఎంతో లాభమైంది. ఎందుకంటే దీంతోపాటు నాకున్న 5 ఎకరాల్లో ఏదైతే తోట ఉందో దీనికి అంతటికి సంబంధించి డ్రాగన్ ఫ్రూట్స్ పెడుతున్నాను. డ్రాగన్ ఫ్రూట్తో పాటు ఇది అరుదుగా నాకు ఉన్న అంశాన్ని ఏదైతే నాకున్న 10 గుంటల భూమిలో ఈ 80 రకాల పండ్ల మొక్కలు ఫ్యాషన్గా నేను ఎంచుకున్నాను. దీనికి అందరికీ సంబంధించి ఎవరైనా సరే తమ ఇంటి దగ్గర చిన్న 1 గుంట భూమి ఉన్నా సరే దాంట్లో మొక్కలు పెంచుకోండి. దానికి అందరికి సంబంధించి ఫ్రూట్స్ అంటే ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి అన్ని రకాల మంచిది కాబట్టి ఏ పండు పెంచుకున్నా ఏ పండు చెట్టు పెంచినా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా పండ్ల మొక్కలు పెంచుకుంటే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయనే విధంగా నేను దీన్ని పెంచుకుంటున్నానని చెప్తున్నాడు తమీం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.